మాతృదేవో భవ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో 106 నుండి 110 వరకు ఉన్న శ్లోకాల భావ వివరణను క్లుప్తంగా తెలుసుకుందాం. మన వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రంలో అమ్మవారు సాకిన్యంబ రూపంలో ఉంటారని, ఆవిడ ఎముకలలో శక్తిగా ఉండి మనకు స్థిరత్వాన్ని ఇస్తారని, ఈ తల్లికి పెసరపప్పు అన్నం అంటే చాలా ఇష్టమని ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రంలో అమ్మవారు తెల్లని రంగులో హాకినీ రూపంలో ఉంటారట. ఆవిడ మన ఎముకల లోపల ఉండే మూలుగు అనే ధాతువును అధిష్ఠించి ఉంటారట. ఈ తల్లికి పసుపు కలిపిన అన్నం అంటే అమితమైన ఇష్టం, అనగా పులిహోర వంటి ఆహార పదార్థం. తల పైభాగంలో ఉండే సహస్రార చక్రంలో అమ్మవారు యాకిన్యంబగా ఉంటారట. ఇది జీవులకు పరమానంద స్థితి. ఇక్కడ ఆవిడకు అన్ని రకాల అన్నములు అంటే సర్వోదనము ఇష్టమేనట. మన బుద్ధి, మేధస్సు, జ్ఞాపక శక్తి అంతా ఆ తల్లి స్వరూపమేనట. ఈ శ్లోకాల ద్వారా మన శరీరంలోని 6 చక్రాల దేవతా రూపాల వర్ణన, అంటే మన ఎముకల నుండి మేధస్సు వరకు ప్రతి అణువులోనూ అమ్మవారే నిండి ఉంది అని తెలుస్తుంది. మన శరీరాన్ని మనం గౌరవించుకోవడమే ఆ తల్లికి మనం ఇచ్చే అసలైన పూజ. ఆ జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుందాం. స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.